హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఇప్పుడు ఆషాఢ మాసం కదా! అందుకని అమ్మవారికి నైవేద్యం పెడదామని ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేశానన్నమాట. ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కదా! అలాగే ఈ సంవత్సరం కూడా ముందుగా పూర్ణాన్ని తయారు చేసుకొని యాలక పొడి వేసి కలిపి పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ పప్పు ముందుగానే నానబోసుకొని రాత్రి నానబోస్తాను. గ్లాసున్నర బియ్యం నానబోసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు బెల్లం వేసుకొని దాన్ని బాగా ఆడుకోవాలి. మనం బూరెలు వేసుకోవడానికి ఏ ఏ మోతాదులో పిండి ఉంటే బాగుంటుందో అలా ఆడుకోవాలన్నమాట. గట్టిగా కాకుండా పలచగా కాకుండా. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఈ చిన్న చిన్న ఉండలు చేస్తాను. ఎందుకంటే నాకు బూరెలే వేయడం రాదు. ఇంకా పెద్ద వేస్తే అవి సరిగ్గా మోయదనమాట పిండి. అందుచేత ఏంటంటే చిన్నవి నాకు అనువుగా ఉండేలాగా చిన్న చిన్న వేసుకుంటాను అన్నమాట నేను. మొత్తం మీద ఆనవాయితీ ప్రకారం 1, 2 హోల్స్ పడిపోతున్నా కానీ ఎలాగో మొత్తం మీద బూరెలు వేసేసానమాట. అయినా ఎక్కడైనా అలా వస్తూనే ఉంటాయి నాకు. అమ్మా నీవు లేని తావేలేదు మదిలో నిలచిపోవమ్మా. దినరాజుగాని నెలరాజుగాని నీ సైగలోనే నిలిచేను తల్లి. శిలలోని జలము పువ్వులోని మధువు నీ కరుణతోనే నిలిచేను తల్లి. ఓ అమ్మా. ఇలా అమ్మవారిని నోరారా పాడుకోవడం నాకు చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. మొత్తం మీద బూరెలు కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా చేయాల్సింది ఏంటంటే లాస్ట్లో చిన్నవి చిట్టి బూరెలు కూడా వేసుకోవాలి. ఆ చిట్టి బూరెలు వేసిన తర్వాత అప్పుడు మనం నైవేద్యం ఎక్కడ పెట్టుకుంటున్నామో అక్కడ కొంచెం శుభ్రంగా చేసుకొని నైవేద్యం పెట్టేసుకొని అమ్మవారికి మనసారా మొక్కుకొని, ఆషాఢంలో అయితే మరిడమ్మ అమ్మవారికి పెట్టుకుంటాము. ఉగాది టైంలో అయితే నూకాలమ్మ తల్లికి పెట్టుకుంటాము. మన గ్రామ దేవతకైతే మాత్రం సంక్రాంతి టైంలో పెట్టుకుంటామన్నమాట. ఇప్పుడు ఏదో కొన్ని ఫెయిల్ అయినా కొన్ని సక్సెస్ అయినాయి, బాగానే వచ్చినాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. వేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి. కొంచెం మెత్తబడితే చాలా చల్లారాక కొంచెం మెత్తగా ఉంటాయి. మొత్తం మీద బూరెలు బాగా వచ్చినాయి అన్నమాట. ఇందులో ఒక 4, 5 మాత్రం చీదేసినాయండి పూర్ణం. అది కామనే. ఇవేమో చిట్టి బూరెలు అన్నమాట. ఇందులో పూర్ణం లేకుండా ఓన్లీ పిండితో వేస్తాం. ఆ బూరెలు 9, పూర్ణం బూరెలు 9, చిట్టి బూరెలు 9 పెడతామన్నమాట తల్లికి. అన్నాన్ని 3 భాగాలుగా చేసి ముద్దపప్పు వేసి ఇవి పెడతామన్నమాట. కింద శుభ్రపరచుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని తల్లికి సాంబ్రాణి వేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తలుపు వేసుకుని బయటకు వస్తామన్నమాట. అమ్మవారి లోపల వాళ్ళ 101 అక్క చెల్లెళ్ళను తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి మనం పెట్టే ఆ చిరు నైవేద్యం తింటుందని ఒక చిరు ఆశ, నమ్మకం. అయితే నైవేద్యాలప్పుడు నేను కోళ్ళు అలాంటివి అవి కొయ్యనమాట అండి. ఎందుకంటే అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. అమ్మవారు చల్లని తల్లి, ఎవరిని ఇవ్వమని అడగదండి, బలి ఇవ్వమని అడగదు. మనమే అలా పెట్టుకుంటాము. పూర్వం ఆది మానవుల టైంలో వాళ్ళకి ఏం తెలియక అజ్ఞానంతో చేసుంటారు. కానీ ఇప్పుడు మనం చేయడం అంత మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. పాలు పళ్ళు పలహారాలు పెడితే తల్లి సంతృప్తి చెందదా? మనల్ని ఆశీర్వదించదా? తప్పకుండా ఆశీర్వదిస్తుందండి. మీకు భక్తి ముఖ్యం కానీ హింస ముఖ్యం కాదు. కావాలంటే మీరు తెచ్చుకుని తినండి, కానీ తల్లి పేరుతో మాత్రం ఆ జీవిని మాత్రం అలా చేసి మీరు పాపాన్ని మూటకట్టుకోవద్దు. ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. తల్లి నన్ను క్షమించమ్మా తప్పు అయితే. ఇదన్నమాట నైవేద్యం. ఈ చిరు నైవేద్యాన్ని ఆ తల్లి స్వయంగా నా ఇంటికొచ్చి తింటుందని ఒక నమ్మకంతో పెట్టాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.